700 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా ఆరని ఒక దీపం. ఎవరూ ఆ దీపాన్ని ఆపలేదు. గాలి ఆర్పలేదు, కాలం కూడా దానిని తాకలేకపోయింది. ఇది కేవలం దీపం కాదు, ఆధ్యాత్మిక శక్తికి మహోజ్వల రూపం. ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణలోని ఒక అద్భుతమైన ఆలయం గురించి. ఇక్కడ వెలిగే ఒక దీపం వెనుక ఎంతో ఘన చరిత్ర దాగి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న గంభీరావుపేటలో శ్రీ సీతారామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 1314వ సంవత్సరంలో కాకతీయుల చివరి రాజు ప్రతాపరుద్రుడు నిర్మించాడని ఇదే గుడిగంటపై చెక్కిన శాసనం చెబుతోంది. కానీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది ఓ దివ్య జ్యోతి. అదే నందదీపం. ఆలయం నిర్మాణం సమయంలో వెలిగించిన ఈ దీపం ఇప్పటికీ అంటే దాదాపు 700 సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూనే ఉంది. అవును, 7 శతాబ్దాలుగా ఈ దీపం కొండెక్కలేదు. అప్పుడు రాజులు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత భాగాన్ని ఈ దీపానికి నూనె కోసం వినియోగించేవారట. కాలం మారింది, రాజ్యాలు అంతరించాయి, కాని దీపం మాత్రం ఆగలేదు. ఇప్పుడు గ్రామస్తులు, భక్తులు దీన్ని కొనసాగిస్తున్నారు. స్థానికుల నమ్మకమేంటంటే ఈ నందదీపం వెలుగుతూనే ఉన్నంతకాలం వారి గ్రామంలో సుఖశాంతులు కొనసాగుతాయని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న 16 స్తంభాల రాతి కళ్యాణ మండపం ఇంకా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంతకాలం దీపం ఎలా ఆరలేదు? అది కేవలం మనుషుల కృషేనా, లేక దైవశక్తి కాపాడుతున్న అద్భుతమా అంటే అంతా ఆ దైవలీలా అని స్థానికులు ఘంటాపదంగా చెప్తున్నారు. ఈ దివ్య జ్యోతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.